మలనూరు గ్రామంలో వైసీపీ నేతలు రహస్య సమావేశాన్ని వైసీపీ కుప్పం మండల కన్వీనర్ మురుగేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచ్లు, పలువురు వైసీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కుప్పం నియోజకవర్గంలోని నాయకులను, కార్యకర్తలను అందుబాటులో లేకపోవడంతో స్థానికులను వైసీపీ ఇన్ఛార్జి పదవిని ఇవ్వాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ మండల కన్వీనర్ మురుగేశన్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పలువురు కౌన్సిలర్లు, కార్యకర్తలు సైతం కుప్పం వైసీపీ ఇన్ఛార్జి పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం. మండల కన్వీనర్ మురుగేశన్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలతో రహస్య సమావేశం నిర్వహించడంతో ఇన్ఛార్జి పదవి కోసం మురుగేశన్ పోటీ పడుతున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. రహస్య సమావేశంలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డితో మండల కన్వీనర్ మురుగేశన్ కుమార్తె, కుప్పం మండల ఎంపీపీ అశ్విని ఫోన్లో మాట్లాడారు. కుప్పం నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది. ఒకరిద్దరు పార్టీ మారుతూ ఉండటం వల్ల పార్టీకి ఎటువంటి నష్టం కూడా లేదని ఆయన కార్యకర్తలకు సూచించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి సమిష్టిగా పార్టీలు బలోపేతానికి కృషి చేయాలని ఎంపీ పేర్కొన్నారు. ఏమైనా కూడా ఇబ్బందులు ఉంటే తనను నేరుగా కలవవచ్చని తెలిపారు. నాయకులు, కార్యకర్తలకు కూడా అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు. మన అశ్విని గారు చెప్పారు నాకు. ఈ 4 సంవత్సరాలు కూడా అవిశ్వాసం పెట్టడానికి లేదు. అది ప్రత్యేక బిల్ తీసుకురావాలంటే కౌన్సిల్ లో కూడా వాళ్ళకు మెజార్టీ లేదు. దాని గురించి మీరు ఆందోళన పడాల్సిన పడలేదు. ఒకరిద్దరు పార్టీ మారినంత మాత్రాన మనము పార్టీ వీకే పరిస్థితి ఉండదు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు నాకు కలవండి. నేను మీకు ఏ విధంగా నా సాయశక్తిలో మీకు పార్టీకి సపోర్ట్ గా ఉంటానని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తాను. మన పార్టీ ముందు నీకేదైనా గట్టిగా నిలబడతానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరు మనమై మనం ఎవరైనా కానీ అధికార పార్టీ మీదకి మనము గొడవలకు పోవడం లేదు. వాళ్ళు ఎంత అరాచకాలు సృష్టిస్తున్నారో మీ అందరికీ తెలుసు. మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. సో ఎల్లుండి బుధవారము మన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా ధర్నా చేయాలని నిశ్చయించుకున్నారు.